Third topic, significant figures. Every measurement involves errors. The result of measurement should be reported in a way that indicates the precision of measurement. ఇక్కడ ప్రతి మెజర్మెంట్లోనూ ఎర్రర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయంట. ద రిజల్ట్ ఆఫ్ మెజర్మెంట్ షుడ్ బి రిపోర్టెడ్ ఇన్ ఏ వే దట్ ఇండికేట్స్ ద ప్రెసిషన్ ఆఫ్ మెజర్మెంట్. ఏదైతే మెజర్మెంట్ యొక్క రిజల్ట్ ఉంటుందో అది దేని మీద ఎక్కువ ఇండికేట్ అవుతుంది, డిపెండ్ అవుతుంది అంటే ప్రెసిషన్ ఆఫ్ మెజర్మెంట్. ప్రెసిషన్ అంటే ఏంటి? ప్రెసిషన్ అంటే ప్రెసిషన్ డిపెండ్స్ ఆన్ ది లీస్ట్ మెజరబుల్ వాల్యూ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. లీస్ట్ మెజరబుల్ వాల్యూ అంటే సపోజ్ ఈ స్కేల్ ఉందండి. ఈ స్కేల్లో మనం లీస్ట్ మెజరబుల్ ఏంటి? 1 మిల్లీమీటర్. ఎంతండి? 1 మిల్లీమీటర్. సో ఇది లీస్ట్ మెజర్మెంట్ ఆఫ్ ది సెంటీమీటర్ స్కేల్లో మిల్లీమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇఫ్ ద లీస్ట్ మెజరబుల్ వాల్యూ ఈజ్ టూ లెస్, అలా ఆ లీస్ట్ స్క్రూ గేజ్లో ఇంకా తక్కువ ఉంటుంది సెంటీమీటర్ స్కేల్ కన్నా. అదే చెప్తారు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇఫ్ ద లీస్ట్ మెజరబుల్ వాల్యూ ఈజ్ టూ లెస్, ఆ లీస్ట్ మెజరబుల్ వాల్యూ చాలా తక్కువ ఉందనుకోండి, దెన్ ప్రెసిషన్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ హై. అంటే ఆ యొక్క ప్రెసిషన్ అనేది ఎలా ఉంటుందంట? హైగా ఉంటుంది. లీస్ట్ మెజర్డ్ వాల్యూ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఈ 0.1 మిల్లీమీటర్. 1 మిల్లీమీటర్ ఇందక్కడ స్కేల్లో చూపించినప్పుడు చెప్పాను. 1 మిల్లీమీటర్ ఇదంతా 0.1 మిల్లీమీటర్. అంటే 1 మిల్లీమీటర్ని 10 పార్ట్స్ చేస్తే ఆ 10 పార్ట్స్లో ఉన్న ఒక చిన్న పార్ట్ని ఈ వెర్నియర్ క్యాలిపర్స్ అనేది మనకి మెజర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్. చెప్పాను కదా స్క్రూ గేజ్ ఇంకా చిన్నదని, 0.01 మిల్లీమీటర్. అంటే 1 మిల్లీమీటర్ 0.01 మిల్లీమీటర్ అంటే 1/100 మిల్లీమీటర్. అంటే 1 మిల్లీమీటర్ని 100 పార్ట్స్ కనుక చేస్తే ఆ చిన్న పార్ట్ ఏదైతే ఒక పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ని ఈ స్క్రూ గేజ్ మెజర్ చేస్తుందంట. సో దీని ప్రెసిషన్ ఇంకెంత హైగా ఉందో చూడండి. అంటే ఎంత మెజర్ చేసే వాల్యూ ఎంత లెస్గా ఉంటుందో, ఎంత తక్కువగా ఉంటుంది. అంటే ఎంత చిన్న ఆబ్జెక్ట్నైనా మనం మెజర్ చేయగలుగుతున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి మెజర్మెంట్ యాక్యురసీ ఎక్కువ. అది ఎప్పుడు ఎక్కువ అంటే ప్రెసిషన్ ఎక్కువ. ప్రెసిషన్ అంటే వెరీ లెస్ క్వాంటిటీని కూడా మనం మెజర్ చేయగలగాలి. ప్రెసిషన్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ హైయర్. ప్రెసిషన్ అంటే ఏంటంటే ఇక్కడ లీస్ట్ మెజరబుల్ వాల్యూ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఏదైతే ఒక వస్తువు కొలవడానికి ఉపయోగిస్తున్నామో ఆ వస్తువు యొక్క తక్కువ మెజర్మెంట్ వాల్యూ కనుక ఉంటే అక్కడ ప్రెసిషన్ అనేది హైగా ఉంటుంది. ప్రెసిషన్ ఎప్పుడైతే హైగా ఉంటుందో యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, ఈ ఎర్రర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, అమాంగ్ దీస్ టూ ద ప్రెసిషన్ ఆఫ్ ద స్క్రూ గేజ్ ఈజ్ హై. ఇక్కడ వెర్నియర్ క్యాలిపర్స్ నెక్స్ట్ స్క్రూ గేజ్, ఈ రెండిట్లో దేనికి ప్రెసిషన్ ఎక్కువ అంటే దేనికి తక్కువ మెజర్మెంట్తోనే మనం మెజర్ చేయగలుగుతున్నామో ఈ స్క్రూ గేజ్తో దానికి ప్రెసిషన్ ఎక్కువ. దేనికైతే ప్రెసిషన్ అనేది ఎక్కువగా ఉంటుందో అది యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఆబ్జెక్ట్కి లేదంటే ఆ ఇన్స్ట్రుమెంట్కి. చూడండి ఇక్కడ ఎర్రర్, ద అన్సర్టినిటీ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ ఎర్రర్. ఏదైతే మనం మెజర్ చేయలేక మనం ఎంతైతే పార్ట్ మనకు కొంచెం మిగిలిపోతుందో, అన్సర్టినిటీ అంటే సరైనది కాదు, సరిగ్గా కాకుండా ఎంతో కొంత మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయేటువంటి ఆ స్మాల్ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఎర్రర్ అంటాం. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ద సైంటిఫిక్ వే టు రిపోర్ట్ ఎ రిజల్ట్ must always have all the reliably known or measured values plus one uncertain digit, first digit. These are known as significant figures. ఏంటి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనాటువంటి చూడండి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ద అడిషనల్ డిజిట్ ఇండికేట్స్ అన్సర్టినిటీ ఆఫ్ మెజర్మెంట్. ఎగ్జాంపుల్ చెప్పి నేను సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యొక్క డెఫినేషన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్ ఏ మెజర్మెంట్ ద లెంత్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ రిపోర్టెడ్ యాజ్ 287.5 సెంటీమీటర్స్. ఏదో ఒక బాడీ తీసుకోండి, ఆ బాడీని మెజర్ చేస్తే నీకు వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే 287.5 సెంటీమీటర్స్. Then in the measurement of the length is believable up to 287 centimeters.
287 సెంటీమీటర్స్ వరకు మనం ఏం చేయొచ్చు అంటే బిలీవ్ చేయగలం, నమ్మగలం అది కరెక్ట్ మెజర్మెంట్ అని. పర్ఫెక్ట్గా 287 సెంటీమీటర్స్ వరకు మనం చేయగలం. దట్ ఈస్ ద డిజిట్స్ 2, 8 and 7 ఆర్ సెర్టైన్. అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని, ఓకేనా, అక్కడ కలిగి ఉన్నాయని మనం చెప్పగలం. ద ఫస్ట్ డిజిట్ 5 ఏదైతే డెసిమల్ వాల్యూలో ఉన్నటువంటి 5 ఉందో ఇది అన్సెర్టైన్. ఎందుకంటే అది 0.5 కావచ్చు, లేదు 0.6 కావచ్చు, లేదు 0.4 కావచ్చు. ఒక పాయింట్ వాల్యూ కదా, డెసిమల్ పాయింట్ వాల్యూ, అది కొంచెం పెరగచ్చు లేదంటే కొంచెం తగ్గొచ్చు. ఇట్స్ వాల్యూ మే చేంజ్. ఆ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వచ్చు. దాన్నే అంటున్నాడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెర్టైన్ వాల్యూస్ 287 అనేది సెర్టైన్ వాల్యూస్ ప్లస్ అన్సెర్టైన్ వాల్యూస్, ఈ నాలుగుటిని కలిపి మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ. ద సైంటిఫిక్ వే టు రిపోర్ట్ ఏ రిజల్ట్ మస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఆల్ ద రిలయబుల్ నోన్ వాల్యూస్ ప్లస్ 1 అన్సర్టైన్ డిజిట్. ఇక్కడ నోన్ వాల్యూస్ వచ్చేప్పటికి 287, నెక్స్ట్ అన్నోన్ వాల్యూస్ అన్సర్టైన్ డిజిట్ వచ్చేప్పటికి ఎంతమ్మా 5. ఈ నాలుగు కలిపితేనే దీస్ ఆర్ నోన్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు. సో దీనికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నెంబర్స్కి మనము కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. రూల్స్ ఇన్ డిటర్మైనింగ్ సిగ్నిఫికెంట్ నెంబర్స్. ఆ సిగ్నిఫికెంట్ నెంబర్స్ని డిటర్మైన్ చేయడానికి, కనిపెట్టడానికి రూల్స్ ఉన్నాయంట. ఏంటో చూద్దాం.